Hello students, welcome to Law Excellence IAS Academy. మన ప్రధాని నరేంద్ర మోదీ యుఏఈకి 2 రోజుల పర్యటన కోసం వెళ్లారు. అలాగే ఇప్పుడు రెండు దేశాధినేతలు కూడా రీజనల్ మరియు ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి కూడా వ్యూస్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అంతేకాకుండా కొన్ని రకాల నిర్మాణాలని ఫర్ ఎగ్జాంపుల్ భారత్ మార్ట్ ని వర్చువల్ గా ఇనాగ్రేట్ చేయటం జరిగింది. అలాగే యుఏఈలో మొదటి హిందూ దేవాలయాన్ని ఇనాగ్రేట్ చేయటం జరిగింది. వీటన్నింటి నేపథ్యంలో ఇండియాకి మరియు యుఏఈకి మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయి అన్నటువంటిది ఈ వీడియోలో మనం చూద్దాం. అయితే ముందుగా మన ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడ యుఏఈ పర్యటనకు వెళ్లారు అంటే అజెండా ఏంటి? రెండు దేశాల మధ్య బైలేటరల్ రిలేషన్షిప్ ని పెంచుకోవాలి అన్నట్టుగా. అయితే ఇక్కడ మనం గమనించాలి, యుఏఈలో మన భారతీయులే 3.5 మిలియన్ మంది ఉన్నారనమాట. అంత మిలియన్ మంది ఉన్నారు అంటేనే అక్కడ రెండు దేశాల మధ్య రిలేషన్షిప్ అన్నటువంటిది ఎంత పెరగాలన్నటువంటి దానికి ఆస్కారం ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఏంటి, అక్కడ కల్చరల్ గాను, ఎకనామిక్ గాను, సోషల్ గాను కూడా వీళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ అన్నటువంటిది ఉంది. అలాగే వీళ్ళ కాంట్రిబ్యూషన్ మన భారతదేశానికి కూడా వస్తుంది. మరి వీటన్నింటి నేపథ్యంలో రెండు దేశాల మధ్య రిలేషన్స్ అన్నటువంటివి 2022వ సంవత్సరం జూలైలో ఒక అగ్రిమెంట్ రెండు దేశాలకి మధ్య జరిగింది. అదే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అన్నటువంటిది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కిందే ఇప్పుడు భారత్ మార్ట్ ని కూడా వర్చువల్ గా ఇనాగ్రేట్ చేశారు. అయితే ఈ భారత్ మార్ట్ అన్నటువంటిది ఇప్పటి నుంచే అందుబాటులోకి రావట్లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ 2025 నుంచి ఇది అందుబాటులోకి వస్తుందేమో అన్నట్టుగా ఒక అంచనా. ఇది ఒకటి. అలాగే మనకి 2023వ సంవత్సరంలో లోకల్ కరెన్సీ సిస్టమ్ కి సంబంధించి కూడా రెండు దేశాలకి మధ్య అగ్రిమెంట్స్ అనేవి జరిగాయి. అంటే ఏంటి, ఇప్పుడు రెండు దేశాల మధ్య ట్రేడ్ అన్నటువంటిది లోకల్ కరెన్సీస్ లో జరిగేలాగా ఇది వీలు కల్పిస్తుంది. మనము రూపీని ఇంటర్నేషనలైజేషన్ చేయాలి అనేసి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం కదా, అందులో ఇది కూడా ఒకటి. అలాగే యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటాం. 2016లో మన ప్రభుత్వం దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యూపీఐని ఇప్పుడు యుఏఈలో కూడా అమలు చేస్తూ ఉన్నారు. అంటే ఏంటి, దీన్ని అంటే డిజిటల్ చెల్లింపుల్ని మరింత సులభతరం చేయడానికి యూపీఐని తీసుకొచ్చారు. యూపీఐని ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది దీన్ని చూసుకుంటుందన్నమాట. సో ఆ యూపీఐని కూడా ఇప్పుడు యుఏఈలోకి తీసుకురావటం వల్ల ఏమవుతుంది, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అన్నటువంటివి తొందరగా జరుగుతాయి. దానివల్ల ట్రేడ్ అన్నటువంటిది మరింత ఎన్హాన్స్ అవ్వటానికి ఉపయోగపడుతుంది. మరి అయితే ట్రేడ్ కి సంబంధించి అంటే రెండు దేశాల మధ్య ట్రేడ్ రిలేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేసి గనక మనం చూస్తే 2022-23 నాటికి 2022-23 సంవత్సరంలో చూసుకుంటే గత సంవత్సరం కన్నా 16% రెండు దేశాల మధ్య ట్రేడ్ అన్నటువంటిది పెరిగింది. దాంతో మొత్తం ట్రేడ్ విలువ అన్నటువంటిది అంటే వాణిజ్యం విలువ అన్నటువంటిది $85 బిలియన్ చేరింది. రెండు దేశాల మధ్య వాణిజ్యం విలువ $85 బిలియన్. అంతేకాదు ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఈ ఎఫ్డిఐకి సంబంధించి కూడా చూసుకుంటే యుఏఈ అన్నటువంటిది మనకి 4th లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్టర్ అన్నమాట. అంటే మన దేశానికి వచ్చేటటువంటి ఎఫ్డిఐలలో 4వ దేశం అంటే ఎక్కువ వచ్చేటటువంటి 4వ దేశంగా యుఏఈ అన్నటువంటిది ఉంది. ఇది కూడా ట్రేడ్ కి సంబంధించి మరింత ఎన్హాన్స్ చేసుకోవటానికి. అలాగే ఇందాక చెప్పుకున్నాం 3.5 మిలియన్ ఇండియన్ కమ్యూనిటీ అన్నటువంటిది యుఏఈలో ఉంది అనేసి. మరి ఇంతమంది ఉన్నారు అంటే ఎకనామిక్ గా వీళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ యుఏఈకి ఉంటుందా లేదా? అలాగే ఎకనామిక్ గా మనకి ఆ కాంట్రిబ్యూషన్ అన్నటువంటిది ఉంటుంది రెమిటెన్సెస్ రూపంలో. సో ట్రేడ్ కి సంబంధించి రెండు దేశాల మధ్య రిలేషన్స్ అన్నటువంటివి బాగున్నాయి. మరి ఇప్పుడు మన ప్రధాని పర్యటనకి సంబంధించిన ముఖ్యాంశాలు ఏంటి అనేసి గనక మనం చూస్తే, ఒకటి బాబ్స్ మందిర్. ఇది ఫస్ట్ హిందూ టెంపుల్ అన్నమాట. యుఏఈలో ఫస్ట్ హిందూ టెంపుల్ ఈ బాబ్స్ మందిర్ అన్నటువంటిది. దీన్ని ఇనాగ్రేట్ చేయటం జరిగింది. బాబ్స్ అంటే బుచ సన్వాసి శ్రీ అష్కర్ పురుషోత్తం స్వామి నారాయణ్ సంస్థ అన్నటువంటిది ఈ హిందూ మందిరాన్ని అక్కడ నిర్మించడం జరిగింది. దీన్ని మన ప్రధాని నరేంద్ర మోదీ ఇనాగ్రేట్ చేశారు. రెండవ విషయం ఏంటి, ఇందాక చెప్పుకున్నట్టుగా భారత్ మార్ట్ అన్నటువంటిది. ఈ భారత్ మార్ట్ ని కూడా వర్చువల్ గా లాంచ్ చేయటం జరిగింది. అయితే మీకు గనక గుర్తుంటే రీసెంట్ గా ఐమెక్ అంటే ఏంటి, ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ అంటున్నాం. ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ ద్వారా ఏంటి, మనము ఎకనామిక్ గా మరింతగా కనెక్టివిటీ అన్నటువంటిది పెంపొందించుకోవాలి మిడిల్ ఈస్ట్ తో అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేశారు. అయితే ఈ భారత్ మార్ట్ అన్నటువంటిది ఏం చేస్తుంది అంటే వేర్ హౌసింగ్ ఫెసిలిటీని మనకి అందిస్తుంది అన్నమాట.
వేర్ హౌసింగ్ ఫెసిలిటీ. దీని ద్వారా త్వరలో ఏమవుతుంది, అక్కడ దాదాపు 200 వరకు షోరూమ్స్ ని అలాగే 18 వరకు వేర్ హౌసెస్ ని నిర్మించడం జరుగుతుంది. అయితే వీటి ద్వారా ఏమవుతుంది అంటే ఇక్కడ మనము రీటైల్ పర్పసెస్ అలాగే వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్ ని అందించటం, అలాగే మనం చూస్తే లాజిస్టిక్స్ ఫెసిలిటీస్ అనేటటువంటివి అందించటం, వీటన్నింటి ద్వారా ఏంటి అంటే మన భారతదేశంలో ఉండేటటువంటి ఎంఎస్ఎంఈస్ అంటే ఏంటి, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో ఈ ఎంఎస్ఎంఈస్కి మరింతగా ఎకానమీలో వీటిని ఇంక్లూడ్ చేయాలి, అంటే వీటి వాటాని ఎకానమీలో పెంచాలి, ఎంఎస్ఎంఈస్లో మరింత గ్రోత్ తీసుకురావాలనేసి మన భారతదేశం ఈ ఇనిషియేటివ్ని చేపట్టింది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మన ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ వేర్ హౌసింగ్ని ఇక్కడ చేపట్టడం ద్వారా ఇటు మిడిల్ ఈస్ట్ కానివ్వండి, అలాగే ఆఫ్రికా కానివ్వండి, అలాగే ఇరాన్, ఇక్కడ ఏవైతే ఈ కంట్రీస్ అన్నీ ఉన్నాయో వాటికి మనము మెటీరియల్ని సప్లై చేస్తాం, అవన్నీ కొనుక్కుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాస్మెటిక్స్ కావచ్చు, మిషనరీ కావచ్చు, ఆటోమొబైల్ కాంపోనెంట్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈ వస్తువులు ఏవైతే ఉంటాయో అవి కావచ్చు. సో వీటన్నింటినీ కూడా మనం ప్రొడ్యూస్ చేసి మనం అక్కడ పెట్టేస్తే ఎవరు కావాలనుకుంటే వాళ్ళు వాటిని పర్చేస్ చేసుకుంటారు. సో అలా ఒక వేర్ హౌసింగ్ ఫెసిలిటీ లాగా ఈ భారత్ మార్ట్ అన్నటువంటిది మనకి ఉపయోగపడుతుంది. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి 11th వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ అన్నటువంటిది యుఏఈలో జరుగుతోంది. అందులో కూడా మన ప్రధాని నరేంద్ర మోదీని మీరు అడ్రస్ చేయండి అన్నట్టుగా యుఏఈ ఆహ్వానించడం జరిగింది. సో వీటన్నింటి కంటెక్స్ట్లో కూడా మనకి గుర్తుండాలి. అయితే ఇప్పుడు మనం చూస్తే ఇందాక ఏమనుకున్నాము, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని పెంచుకోవాలి, అలాగే రీజనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద తమ యొక్క ఐడియాస్ని ఎక్స్చేంజ్ చేసుకోవటం జరుగుతుంది అన్నట్టుగా చెప్పాను. మరి ఇప్పుడు ఏమున్నాయి ఇంటర్నేషనల్ ఇష్యూస్ అంటే, ఒకటి రెడ్ సీకి సంబంధించి హౌతీ రెబల్స్ దాడులు చేస్తూ ఉన్నారు, అవునా, వాటిని ఎదుర్కొంటూ ఉన్నాము. సో వాటికి సంబంధించి రెండవది వచ్చేసరికి ఏంటి, ఇటువైపు హమాస్ అలాగే ఇజ్రాయెల్ వార్ అన్నటువంటిది జరుగుతోంది. వీటి గురించి వీళ్ళు మాట్లాడుకోబోతూ ఉన్నారు. మరి మన ఇండియాకి ఎందుకు ఇంపార్టెంట్, వీటి గురించి మనం ఎందుకు మాట్లాడాలి అంటే, రెడ్ సీలో గనక ఒకవేళ వాణిజ్యం అన్నటువంటి దెబ్బతింటే అప్పుడు ఏమవుతుంది, ఆయిల్ ప్రైసెస్ పెరిగేటటువంటి ఛాన్స్ ఉంది, అవునా, ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి. అలాగే ఇప్పుడు లాజిస్టిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ షిప్స్ అన్నటువంటివి వెళ్తూ ఉన్నాయి, అక్కడ అడ్డగిస్తూ ఉన్నారంటే ఆ షిప్స్ మళ్ళీ మొత్తం తిరిగి వెళ్ళాలి కదా, దాంతో ఏమవుతుంది, టైం అన్నటువంటిది పెరుగుతుంది, అవునా, టైం అన్నటువంటిది ఇంక్రీజ్ అవుతుంది చుట్టూ టర్న్ అరౌండ్ చేసుకుని వెళ్ళాలి అంటే. అలాగే మూడవది వచ్చేసరికి ఫ్రైట్ కాస్ట్ అన్నటువంటిది పెరుగుతుంది, అంతేనా, ఫ్రైట్ కాస్ట్ అన్నటువంటిది పెరుగుతుంది. సో వీటన్నింటి విషయాల నేపథ్యంలో మన భారతదేశం కూడా చర్చలు జరుపుతుంది అన్నమాట ఈ టాపిక్స్కి సంబంధించి. ఇది కాకుండా ఇంకేంటి, మన భారతదేశంలో ఉన్నటువంటి ఐఐటి ఢిల్లీ అన్నటువంటిది అక్కడ ఒక ఇంటరిమ్ క్యాంపస్ని కూడా నెలకొల్పింది. ఇంటరిమ్ క్యాంపస్ అంటే జస్ట్ ఒక కొంతకాలాన్ని పాటు ఈ క్యాంపస్ని అక్కడ నెలకొల్పి మాస్టర్స్ ప్రోగ్రామ్ని కూడా వాళ్ళకి అందిస్తుంది అన్నమాట. ఇదొక ఇనిషియేటివ్. అలాగే ఐఓసిఎల్ అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అన్నటువంటిది అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ఏదైతే ఉందో దీంతో 2026-39 కాలానికి గాను ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దేనికి సంబంధించి అంటే ఎల్ఎన్జి, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అంటాం. అది కూడా మనం చూస్తే 1.2 మిలియన్ మెట్రిక్ టన్నులు అన్నమాట పర్ యానం 1.2 మిలియన్ మెట్రిక్ టన్నులు మనము ఆ యొక్క అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ నుంచి పర్చేస్ చేస్తున్నాం, అంటే మనము కొనుగోలు చేస్తూ ఉన్నాము. దీని ద్వారా ఏమవుతుంది, మన ఇండియా యొక్క ఎనర్జీ సెక్యూరిటీ ఏదైతే ఉందో, ఈ ఎనర్జీ సెక్యూరిటీని మనం కాపాడుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఇలాగా రెండు దేశాలకి సంబంధించి మనం రిలేషన్స్ని చదువుకునేటప్పుడు ఇటు మనకి చూస్తే కల్చరల్ గాను, ఎకనామిక్ గాను, అలాగే సోషల్ గా కూడా రెండు దేశాల మధ్య చదువుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ కి సంబంధించి పర్టికులర్ గా ఎకనామీ పరంగా చూసుకుంటే రెండు దేశాల మధ్య రిలేషన్ ఎలా ఉంది. ఇప్పుడు మన ప్రధాని విజిట్ అన్నటువంటిది ఇది మొదటిసారి కాదు, ఆల్రెడీ COP28కి గాను మన భారతదేశం యుఏఈకి వెళ్ళింది.
అలాగే G20 సమ్మిట్ కి సంబంధించి యుఏఈ దేశంకి సంబంధించినటువంటి వాళ్ళు మన భారతదేశానికి రావటం జరిగింది. అలాగే ఇప్పుడు మళ్ళీ మన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి వెళ్ళటం జరిగింది. సో ఇలా రాకపోకలు అన్నటువంటి ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. బైలేటరల్ రిలేషన్స్ అన్నటువంటివి ఎప్పుడూ పెరుగుతూ వస్తూనే ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయి అన్నట్టుగా కూడా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో ఒకసారి డీటెయిల్ గా దీనికి సంబంధించి చదువుకోవాలి. సో ఒకసారి ఈ వీడియోలో ఏం చెప్పుకున్నాము, ఇలా మన ప్రధాని నరేంద్ర మోదీ యుఏఈకి వెళ్ళటం జరిగింది. రెండు దేశాల మధ్య రిలేషన్స్ అనేటటువంటివి ఇదిగో బైలేటరల్ రిలేషన్స్ ఇలా ఉన్నాయి, ట్రేడ్ కి సంబంధించిన రిలేషన్స్ ఇలా ఉన్నాయనేసి చూసాం. అలాగే ఇప్పుడు ఏమేమి ఇనాగ్రేట్ చేస్తున్నారు అన్నటువంటిది చూసాము. అలాగే రెండు దేశాలకి మధ్య వివిధ రంగాల్లో కోఆపరేషన్ అనేటటువంటిది ఎలా ఉంది అన్నట్టుగా కూడా ఇక్కడ మనం చూసాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.